Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. Ganga Goy. Ya, hoy. Un eloto. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలో 7,130 ఓటర్లు ఉండగా 15 డైరెక్టర్ స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 252 పోలింగ్ బూతులు ఉండగా 750 మంది ఎన్నికల సిబ్బంది 1100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సెస్ ఎన్నికలకు అన్ని పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల్లో ఇక పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. రాజశేఖర్, మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ 144 సెక్షన్ కూడా నిర్వహించారు. అయితే ఇందులో పోలింగ్కి వచ్చే వాళ్ళను కూడా పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఓటింగ్ వేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారని కూడా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఏదైతే ఈ సెస్ ఎన్నికల్లో 87,365 ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. అయితే మొత్తానికైతే ఇక్కడ ఈ సెస్ ఎన్నికలు మాత్రము ప్రశాంతంగా కొనసాగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు ఈ సెస్ ఎన్నికలు ఉన్నాయో, ఈ సెస్ ఎన్నికల్లో నిలబడేటువంటి అభ్యర్థులు తమ ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే తర్వాత స్థానంలో కూడా వీళ్ళు ఓటర్లు కూడా అక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఏదైతే దానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ప్రధానంగా ఈ పోటీ అనేది ఏ అభ్యర్థులు అంటే అధికార పార్టీలు ఇవన్నీ కూడా అందులో మమేకమయ్యే ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఎవరు ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీల మధ్య పోటీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ కు పోటీని ఇచ్చేందుకు బీజేపీ కూడా ఇక్కడ సన్నద్ధం అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ పార్టీలో కూడా తాము అభ్యర్థులను నిలబెట్టారు. అయితే తమ గెలుపు కోసం బీజేపీ కూడా పోరాటం చేస్తుందని కూడా బీజేపీ అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, రైట్. ఇంతవరకు పోలింగ్ సరళి చూసుకుంటే ఎంతవరకు పోలింగ్ నమోదైంది, ఎలా వస్తున్నారు ఓటర్లు? అయితే రాజశేఖర్, ఇక్కడైతే ఓటర్లు అయితే ఇక్కడికి ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఏదైనా కూడా ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు మాత్రం ఉన్నారు. అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఓటర్లు అయితే ఏదైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా వాళ్ళకు చూస్తున్నారు. అయితే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సంపత్.
అది చింతల్టానా ఆరండల్ కాలనీ. నా పేరు రమ్య, నేను ఉప సర్పంచి చింతల్టానా. నేను స్కూల్లో మా బాబు నేను ఓటు చేసేందుకెళ్ళి ఓటు వినియోగించుకున్నాం. స్కూల్ దగ్గర వేసి వస్తున్నాం. ఓటు వినియోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఓటకు ఇలాగే వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మరి చింతల్టానా